గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఉమ్మడి విజయనగరం జిల్లాలో విద్యా హక్కు చట్టానికి తూట్లు పొడుస్తున్న కార్పొరేట్ సంస్థలు అంటూ ఈరోజు విద్యార్థి సంఘాలన్నీ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈరోజు కార్పొరేట్ సంస్థలన్నీ కూడా పుస్తకాలని, యూనిఫారాలని, వాళ్ళ సంబంధించిన ప్రతి ఒక్క పరికరాలను కూడా ఒక వ్యాపారంగా మార్చుకుందంటూ మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మేము కట్టిన ఫీజుల కంటే ఈ బుక్కులకి అలాగే ఈ వీళ్ళకి ఇతర పరికరాలకి కట్టినటువంటి ఫీజులు ఎక్కువగా ఉన్నాయంటూ మరొక వైపు తల్లిదండ్రులు కూడా ఆవేదన చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే పార్వతీపురం మన్యం జిల్లా కావచ్చు, విజయనగరం జిల్లా ఈ రెండు జిల్లాల్లో కూడా విపరీతమైనటువంటి ఈ కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలు అయితే పూర్తిగా దందా అయితే మాత్రం కొనసాగుతుందంటూ మరోవైపు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో మరోవైపు ఎస్ఎఫ్ఐ అలాగే దీనికి సంబంధించిన ఏఎస్ఎఫ్ఐ స్టూడెంట్ విభాగాలు ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా మరోవైపు ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన ఇప్పటికే ఎక్కడైతే ఈ బుక్స్ అయితే మాత్రం అక్రమంగా అమ్ముతున్నారో వాళ్ళపైన కూడా మరోవైపు చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ ఆందోళన ఆవేదన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటివరకు కూడా దీనికి సంబంధించినటువంటి విద్యాశాఖ అధికారులు కానీ దీనికి సంబంధించిన అధికారులు కానీ ఎవరు కూడా ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని కూడా మరోవైపు ఆవేదన చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తుంది. నా పేరు రాము, ఎస్ఎఫ్ఐ విజయనగరం జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు విజయనగరం జిల్లాలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో విచ్చలవిడి దందా అనేది జరుగుతూ ఉంది. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ RTE 2009 ప్రకారం ఏదైతే ప్రైవేట్ విద్యా సంస్థల్లో పాఠ్యపుస్తకాల అమ్మకం అనేది చేయకూడదు. కానీ ఈరోజు పాఠ్యపుస్తకాలనే కాకుండా యూనిఫామ్స్, బెల్టులు, షూస్, సాక్స్లు ఒక విద్యార్థి ధరించేటువంటి అన్ని సరుకుల్ని కూడా అమ్ముకుంటూ విద్య చెప్పడం పక్కన పెట్టేసి సరుకులు అమ్ముకునే విధంగా ఒక విద్యా సంస్థలు అనేవి వ్యాపార సంస్థలుగా మారిపోయేటువంటి పరిస్థితి విజయనగరం జిల్లాలో కనబడుతూ ఉంది. ఈరోజు స్కూల్లో చదువు చెప్పడానికి వసూలు చేసేటువంటి ఫీజుల కంటే దీని ఫీజులే అధికంగా వసూలు చేస్తున్నారు. వేల రూపాయల ఫీజులను తల్లిదండ్రుల దగ్గర నుంచి రక్తంలో జలగల వలె పిండి పీల్చుకు తింటూ ఉన్నారు. కానీ మరోవైపు ఏదైతే నారాయణ విద్యా సంస్థల యొక్క మంత్రి నారాయణ గారు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా నారాయణ విద్యా సంస్థల్లో అధికారాన్ని పట్టులో ఉంచుకొని రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల్లో ఈ రకమైనటువంటి విద్యా హక్కు చట్టాన్ని వ్యతిరేకంగా ప్రవర్తించడం అన్నటువంటి సరైనటువంటి పద్ధతి కాదు. ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి మీరే ఈ హక్కుల్ని, చట్టాలని వ్యతిరేకిస్తే సామాన్యమైనటువంటి ప్రజానికము, సామాన్యమైనటువంటి ప్రజలు ఏ రకంగా వీటిని అనుసరిస్తారని చెప్పేసి మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాము. మరోవైపు ఈ జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం చాప కింద నీరులో ఈ రకంగా జరుగుతున్నా సరే చూసి చూడనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. జిల్లాలో విద్యా సంస్థల్లో పుస్తకాలు అక్రమంగా అమ్ముతున్నారని చెప్పేసి పసిగట్టి దాన్ని తెలుసుకొని దాన్ని కట్టడి చేయాల్సినటువంటి అధికారులు ఈరోజు ఎస్ఎఫ్ఐ అనేక ప్రాంతాల్లో ఆందోళనలు చేసి వాటిని చూపించినా సరే వాటిని సీజ్ చేసి దానిపైన చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి లేదు. ఎక్కడో ఒకటో రెండు చోట్ల సీజ్ చేస్తూ ఉన్నారు. సీజ్ చేసినటువంటి పుస్తకాలని 2-3 రోజుల్లో మళ్ళీ రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఈ రకంగా సీజ్ చేసిన పుస్తకాలు రిలీజ్ చేసే ఉద్దేశమే ఉంటే దాన్ని ఎందుకు సీజ్ చేస్తున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో మీరు విద్యా హక్కు చట్టాన్ని కాపాడాలనుకుంటే, విద్యా సంస్థలపైన చర్యలు తీసుకోవాలనుకుంటేనే విద్యాశాఖ అధికారులుగా పనిచేయండి. లేదంటే రాజీనామా చేసి మీ పనులు మీరు చూసుకున్నట్లయితే ఎవరైతే బాధ్యతగా అధికారం చేపడతారో వాళ్ళు మాత్రమే అధికారులుగా ఉంటే విద్యా హక్కు చట్టం అనేది కాపాడబడుతుంది. ఆ రకంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి అధికారులు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ వ్యవహరించాలి. లేని పక్షంలో చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకత అనేది చవిచూస్తారు. దాని పూర్తి బాధ్యత మీరే ఊహించవలసి ఉంటుంది. జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ చూసుకుంటే ఈరోజు కార్పొరేట్ స్కూళ్ళు కానీ కావచ్చు, ప్రైవేట్ స్కూల్ కానీ కావచ్చు, ఈ స్కూల్లో 100% విద్య అనేది వ్యాపారం జరుగుతుందని చెప్పడానికి నిదర్శనాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈరోజు స్కూల్లో పిల్లలు జాయినింగ్ చేసిన తర్వాత స్కూల్ ఫీజు ఎలాగ కడతారు, కానీ పుస్తకాలు కూడాను వాళ్ళ దగ్గరే తీసుకోవాలని చెప్పేసి లేనిపోని కండిషన్లు అనేవి పెడుతున్నారు. దీనికి తోడు ఈ మేనేజ్మెంట్లు ఏవైతే ఉన్నాయో ఈ మేనేజ్మెంట్లు పుస్తకాలు అమ్ముకునే వ్యాపారం చేసుకునే వాళ్ళని గుత్తగా తీసుకొచ్చి ఒక 4-5 స్కూళ్ళకి లేదా మొత్తం టౌన్లో ఉన్న లేకపోతే రూరల్ ప్రాంతాల్లో ఉన్న స్కూళ్ళన్నింటికి ఒకే వ్యాపారి పుస్తకాలు పంపిణీ చేయడం కోసం వాళ్ళని తీసుకొచ్చి స్కూల్కి అలాగే బుక్ షాప్కి తేడా లేకుండా ఈరోజు స్కూల్లోనే పుస్తకాల వ్యాపారం అనేది జరుగుతుంది. ఫీజులు ఎలాగా ఏ నియంత్రణ లేకుండాను కాలేజీల్లోని స్కూల్లోని వసూలు చేస్తున్నారు. అది ఒక ఎత్తు అయితే ఈరోజు పీక మీద కత్తి పెట్టి మరి మా స్కూల్లోనే పుస్తకాలు కొనాలని చెప్పేసి ఈరోజు స్కూల్లో ఈ రకమైనటువంటి వ్యాపారం అనేది జరుగుతుంది. కాబట్టి ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు ఒకటి అబ్జర్వేషన్ చేయాలి. ఏంటంటే ఈరోజు స్కూళ్ళు నడుపుతున్న వాళ్ళకి విద్యా హక్కు చట్టం ప్రకారం ఏ రకమైనటువంటి మినిమం ఇవ్వాల్సినటువంటి సౌకర్యాలు కానీ ఏవి కూడా లేనటువంటి స్కూళ్ళు ఉన్నాయి. ఏ స్కూల్లో కూడా ఈరోజు చూసుకుంటే 100%
ఒక విద్యార్థులు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ కానీ లేకపోతే ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడు ముందస్తుగా తేరుకోవడానికి ఫైర్ యాక్సిడెంట్ అయ్యేటప్పుడు కానీ ఇటువంటి నుంచి తేరుకోవడానికి అటువంటి సేఫ్టీలు కానీ లేనటువంటి స్కూల్ చాలా ఉన్నాయి. ఇటువంటి స్కూల్ పైన ఈరోజు విద్యాశాఖ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేది ఒక ప్రశ్నార్థకమైనటువంటి విషయం. ఈరోజు పిల్లలకి ఏదో మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు తల్లిదండ్రులు ఊరకనే పాకులాడుతున్నారు తప్ప ఈరోజు ప్రైవేట్ స్కూల్ కానీ కార్పొరేట్ యాజమాన్యాలు కానీ చేస్తున్నటువంటి అవినీతిని ఎవరు కూడా పట్టించుకోవటం లేదు. ఇప్పటికైనా జిల్లా పాలకులు కావచ్చు, జిల్లా విద్యాశాఖ అధికారులు కావచ్చు, దీనిపైన ఆలోచన చేసి ఈ రకమైనటువంటి కండిషన్లకి లోబడి ఈరోజు తల్లిదండ్రులు పుస్తకాలు కొంటున్నారు, ఫీజులు కడుతున్నారు. కాబట్టి దీనిపైన అబ్జర్వేషన్ చేయాలి. ఆ రకమైనటువంటి స్కూళ్ళ పైన కాలేజీల పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒక సాధారణమైనటువంటి తల్లిదండ్రిగా నేను అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే శ్రీ చైతన్య విద్యా సంస్థలు అలాగే అనేక కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్ళు కళాశాలల్లో పుస్తకాల వ్యాపారం నడుస్తూ ఉందో దీన్ని పరోక్షంగా ప్రత్యక్షంగా అడ్డుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే విద్యా హక్కుల చట్టం ప్రకారం విద్యార్థులకు మంచి విద్య అందించాలి. అలాగే ఈ పట్టణాల్లో రూరల్ ప్రాంతంలో విద్యా హక్కుల చట్టం చెప్పిన ఫీజు తీసుకోవాలి. కానీ అలాగే ఏదైతే నోటీస్ బోర్డులు ఉన్నాయో ప్రతి నోటీస్ బోర్డులో కూడా ఫీజులు వివరాలు మెన్షన్ చేయాలి. అలాగే ఉపాధ్యాయుల యొక్క పోస్టులు అనేది మెన్షన్ చేయాలి. ఇవన్నీ లేకపోకుండా పుస్తకాలు అక్రమంగా అమ్ముకుంటూ యూనిఫామ్ చిన్నపిల్లలు చదువుతున్న యూనిఫామ్ లో లోగోలు వేసుకొని మీ యొక్క విద్యాసంస్థలు లోగోలు వేసుకొని ఈరోజు ఈ విద్యను వ్యాపారం చేస్తున్నట్లయితే మీ సహించేది లేదు. ఖచ్చితంగా విద్యను అంగడి సరుకులా మారుస్తున్న శ్రీ చైతన్య విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలి. అలాగే మేము ఇక్కడికి వచ్చి క్యాంపస్కి వచ్చి పుస్తకాలు దించి అలాగే ఏదైతే అక్రమంగా నడుపుతున్నారో వాళ్ళన్నింటినీ ఇక్కడ పెట్టింది కూడా గంట అయితే డియూకి ఫోన్ చేసి గంట కాలం అవుతున్నా సరే ఇంతవరకు కూడా పట్టించుకునే పరిస్థితి. అంటే జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న విద్యా సంస్థల పైన చర్యలు తీసుకోమని మీరు అడిగితే గంటల పాటు కాల వ్యాపారం చేసి మమ్మల్ని విసిగించి ఏదైతే నీ యొక్క ఈ టేబుల్ కింద చేతులు పెట్టి నీ యొక్క పదవిని రన్ చేస్తున్నావో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే దవ్వాలుగా ఈ మాట ఎందుకంటున్నామంటే విద్యారంగ సమస్యలపైన పరిష్కారం చేయమని, అలాగే అక్రమంగా నడుపుతున్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ పైన చర్యలు తీసుకోమని ఏ ఇస్తాక వాళ్ళు మార్లు మేము గుర్తు చేయడం జరిగింది. అయినప్పటికీ ఏ ఒక్క స్కూల్ పైన నువ్వు చర్యలు తీసుకున్న పాపాను పోలేదు. ఇది కరెక్ట్ కాదు. విద్యా హక్కుల చట్టాన్ని నువ్వు తొంగలో తొక్కితే ఖచ్చితంగా ఏ ఇస్తాక సహించేది లేదు. ఖచ్చితంగా ఏ ఇస్తా ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అనేక రకమైన ఆందోళనలతో కార్యక్రమాలు నిర్వహిస్తాం. దీనికి జిల్లా విద్యాశాఖ అధికారులు పూర్తి బాధ్యత వహించాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.